క్రికెట్ మైదానంలో ప్రత్యర్థులను వణికించిన సింహం, పాకిస్తాన్ రాజకీయాల్లో పెను మార్పులు తెచ్చిన నాయకుడు ఇప్పుడు జైలు గదిలో కటిక చీకటిని అనుభవిస్తున్నారా? పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందన్న వార్తలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. కేవలం జైలు శిక్ష మాత్రమే కాదు, ఆయన శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం పొంచి ఉందన్న వైద్య నిపుణుల హెచ్చరికలు ఆయన అభిమానులకు, కుటుంబ సభ్యులకు ఆందోళన కలిగిస్తున్నాయి. అడియాలా జైలు అధికారులు కావాలనే ఇమ్రాన్ ఖాన్ కు చికిత్స అందించడం లేదని, ఆయన్ను ఒక రకమైన స్లో పాయిజనింగ్ లాంటి సిచ్యువేషన్ లో ఉంచారని వస్తున్న ఆరోపణలు ఇప్పుడు పాకిస్తాన్ ని కుదిపేస్తున్నాయి. పాక్ మాజీ ప్రధాని క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన కలిగిస్తోంది. అడియాలా జైలు గోడల మధ్య ఆయన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. అవినీతి కేసుల పేరుతో అరెస్టైన ఇమ్రాన్ ఖాన్ను ప్రభుత్వం కేవలం రాజకీయంగా మాత్రమే కాదు, శారీరకంగా, మానసికంగా కూడా పూర్తిగా ఒంటరిగా మార్చిందన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధినేతగా, మాజీ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టులో అల్ ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో అరెస్టయ్యారు. అప్పటి నుంచి ఆయన అడియాలా జైలులోనే ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణించిందన్న కథనాలు మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ముఖ్యంగా ఆయనకు కంటి సమస్య ఏర్పడిందని, తక్షణ చికిత్స అందకపోతే శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నట్లు వార్తలు బయటకొచ్చాయి. ఈ వార్తలతో ఖాన్ కుటుంబ సభ్యులు, పీటీఐ పార్టీ నేతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ కుటుంబం చేస్తున్న ఆరోపణలు మరింత కలవరపెట్టేవిగా ఉన్నాయి. జైలులో ఆయనను పూర్తిగా ఒంటరిగా ఉంచారని, తోటి ఖైదీలతో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, జైలు సిబ్బంది సైతం అవసరమైన కనీస మానవీయ ప్రవర్తన చూపడం లేదని వారు చెబుతున్నారు. ఆయన ఉన్న సెల్ పరిసరాలు కలుషితంగా ఉన్నాయని, సరైన వెలుతురు, గాలి కూడా అందడం లేదని ఆరోపిస్తున్నారు. రోజుకు కనీసం 10 అడుగులు కూడా నడవనివ్వని పరిస్థితుల్లో ఆయనను నిర్బంధించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇవన్నీ చూస్తే ఇది కేవలం జైలు శిక్షేనా, లేక రాజకీయ ప్రత్యర్థిని పూర్తిగా సైలెంట్ చేయాలనే ప్రయత్నమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై చర్చలు మొదలైన తర్వాత ఆయన ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లపై చేసిన సంచలన ఆరోపణల పోస్ట్ మరోసారి గుర్తుకు వస్తోంది. ఆ పోస్ట్ తర్వాతే ఆయనకు ములాఖత్ హక్కును కూడా నిలిపివేశారని పీటీఐ ఆరోపిస్తోంది. 100 రోజులకు పైగా కుటుంబ సభ్యులు, లీగల్ టీం ఎవరికీ ఆయన్ని కలిసే అవకాశం ఇవ్వలేదని చెబుతోంది. ఈ క్రమంలోనే జైలులో ఆయనకు ఏదైనా జరిగిందా అనే భయాలు కూడా పాక్ ప్రజల్లో మొదలయ్యాయి. చివరకు తీవ్ర ఒత్తిడి, ఆందోళనల నేపథ్యంలో కుటుంబ సభ్యులను ఆయన్ని కలిసేందుకు అనుమతించారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై కథనాలు పెరిగిన నేపథ్యంలో అడియాలా జైలు అధికారులు స్పందించారు. ఆయనకు జైల్లోనే చికిత్స అందిస్తామని, ఆందోళన అవసరం లేదని ప్రకటించారు. కానీ ఈ ప్రకటన ఖాన్ కుటుంబాన్ని సంతృప్తపరచలేదు. ఇది వైద్యుల సూచనలకు పూర్తిగా వ్యతిరేకమని వారు చెబుతున్నారు. జైలులో సరైన వైద్య వస్తువులు లేవని, ప్రాథమిక చికిత్సకే అక్కడ ఇబ్బందులుంటాయని, ఇలాంటి పరిస్థితుల్లో కంటి సమస్య వంటి సున్నితమైన వ్యాధికి చికిత్స ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే ఆయన్ని ఆసుపత్రికి తరలించి నిపుణుల చికిత్స అందించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ చివరిసారిగా తన వ్యక్తిగత వైద్యుణ్ణి 2024 అక్టోబర్లో మాత్రమే కలిశారు. ఆ తర్వాత ఎలాంటి పూర్తిస్థాయి వైద్య పరీక్షలు జరగలేదని పీటీఐ ఆరోపిస్తోంది. ఇస్లామాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా జైలు అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తోంది. అంతేకాదు 2025 ఆగస్టు నుంచి పెండింగ్లో ఉన్న పిటిషన్పై కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెబుతోంది. ఇది న్యాయ వ్యవస్థను కూడా అగౌరవపరిచినట్లేనని పీటీఐ నేతలు మండిపడుతున్నారు. తాజా పరిణామాలతో ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు స్వయంగా రంగంలోకి దిగారు. అడియాలా జైలు బయట పీటీఐ కార్యకర్తలతో కలిసి వారు నిరసన చేపట్టారు. ఆయన అనారోగ్యం వార్తలు నిజమైతే మాకు ముందే ఎందుకు తెలియజేయలేదు, మేమే ఆయన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లే వాళ్ళం కదా అంటూ ఆయన సోదరి నూరిన్ ఖానూమ్ ఆవేదన వ్యక్తం చేశారు. మరో సోదరి అలీమా ఖానూమ్ కూడా జైలు అధికారులు తమకు గానీ, లీగల్ టీంకు గానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని,
తీవ్రంగా విమర్శించారు. ఈ నిరసనల సమయంలో పోలీసులు బలవంతంగా వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఈ పరిణామాలపై ప్రతిపక్ష కూటమి తహఫుజ్ ఆయిన్ ఈ పాకిస్తాన్ కూడా తీవ్రంగా స్పందించింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య భద్రతపై పూర్తి బాధ్యత షెహబాజ్ ప్రభుత్వానిది అని స్పష్టం చేసింది. జైలులో మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇది ఒక వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించిన విషయం మాత్రమే కాదని, పాకిస్తాన్ ప్రజాస్వామ్యానికి, న్యాయ వ్యవస్థ విశ్వసనీయతకు సంబంధించిన అంశమని పేర్కొంది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళనలు తీవ్రతరం కావడంతో పీటీఐ నాయకులు ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఖాన్తో ములాఖత్ను తక్షణమే అనుమతించాలని, ఆయనను సరైన వైద్య చికిత్స అందేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఖైదీని కలవడం చట్టబద్ధమైన హక్కు. ఇమ్రాన్ ఖాన్ మాత్రమే కాదు, ఆయన సతీమణి బుష్రా బీబీ ఆరోగ్యం కూడా బాగోలేదు అని పార్టీ చైర్మన్ బరిస్టర్ గోహార్ అలీ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని పీటీఐ కోరగా కోర్టు రేపు లేదా ఎల్లుండి విచారణ చేపడతామని స్పష్టం చేసింది. మొత్తానికి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం ఇప్పుడు పాకిస్తాన్ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన అంశంగా మారింది. ఒక మాజీ ప్రధాని, ప్రజాదరణ పొందిన నాయకుడు జైలులో అనారోగ్యంతో బాధపడుతున్నాడన్న వార్తలు దేశంలో రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ఇది కేవలం ఒక వ్యక్తి ఆరోగ్య సమస్యగా ముగుస్తుందా, లేక పాకిస్తాన్ రాజకీయాల్లో మరో పెద్ద మలుపుకు నాందిగా మారుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.